హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కల్పనానండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా ఇవాళ వీడియోలో నేను ఏ రెసిపీ చేస్తున్నానంటే మంచి స్వీట్ రెసిపీ అండి. మనకి మ్యాంగో బొబ్బట్లు అయితే చేస్తున్నాను. మన మ్యాంగోతో ఇప్పుడు సీజన్ కాబట్టి మనం బొబ్బట్లు చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. చూడండి, దానికోసం నేను పచ్చి కొబ్బరి తీసుకున్నానండి. పచ్చి కొబ్బరి ఒక పెద్ద చిప్ప తీసుకున్నానండి. చిప్ప తీసుకొని చిన్న చిన్న కట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి మనం ఇప్పుడు అదే మెత్తగా గ్రైండ్ పట్టుకోవాలి. అంటే నీళ్ళు వేయకూడదండి. మనం మామూలుగానే గ్రైండ్ పట్టుకుంటాం కదా, కచ్చా పచ్చగా అన్నట్టుగా కొబ్బరి అనేది తెలియకుండా బాగా పట్టుకోవాలి మెత్తగా, వాటర్ వేయకుండా. సరేనండి. మీరు కావాలనుకుంటే ఈ బ్లాక్ పార్ట్ అయినా తీసేసేసుకోవచ్చు. నేను బాగానే ఉంటుంది కదా, టేస్ట్ బాగుంటుందని చెప్పేసి నేనైతే ఉంచుకున్నానండి. తర్వాత ఇదిగోండి, ఒక మ్యాంగో తీసుకున్నానండి, పెద్దది. చూస్తున్నారా? ఇదిగోండి, మీకు చూపిస్తున్నాను చూడండి. ఒకటి మ్యాంగో తీసుకున్నాను. దీన్ని కూడా మనం పీల్ చేసేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి, మిక్సీలో వేసేసి. ఇది కూడా వేసి పెట్టేసుకుంటాను. తర్వాత మనకి ముఖ్యంగా దానికోసం నేను గోధుమ పిండి తీసుకున్నానండి. నేను కొంచెం హెల్తీగా చేసుకుందాం కదా అని చెప్పేసి గోధుమ పిండి వాడుతున్నాను. మామూలుగా మీకు మైదా పిండితో కావాలన్నా చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అండి. సరేనండి. ఇప్పుడు దీంట్లోకి మనకి టేస్ట్ని బట్టి చక్కెర వేసుకోవాలండి. ఇదిగోండి చక్కెర. ఎందుకనంటే మనకి మామిడికాయ తీపి ఉండిందనుకోండి, టేస్ట్ మనకి తీపి తక్కువ పడుతుంది. లేదనుకోండి తీపి కొంచెం ఎక్కువ పడుతుంది. చూసి వేసుకోండి. సరేనండి. ముఖ్యంగా కావాల్సిన పదార్థాలు అయితే ఇవ్వండి. సరేనండి. మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను చూడండి. చక్కెర, గోధుమ పిండి, జల్లెడ పట్టేసుకోండి. గోధుమ పిండి, కొబ్బరి, మామిడికాయ, ముఖ్యంగా కావాల్సిన పదార్థాలు అయితే ఇవ్వండి. సరేనండి. ఇంకా ప్రాసెస్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. నేను ఇది పేస్ట్ చేసేసుకుంటాను. మ్యాంగో కొబ్బరి పొడి అది మెత్తగా పేస్ట్ చేసేసుకుంటానండి. దాన్ని కూడా వీలైనంత వరకు వాటర్ వేయకుండా. సరేనండి. వెళ్ళిన తర్వాత నేను చూపిస్తాను పిండి ఎలా కలుపుకోవాలనేది. చూడండి, ఒక డిష్ తీసుకున్నాను. నేను గోధుమ పిండి జల్లెడ పట్టేసుకున్నానండి ముందుగానే. దాన్ని అయితే వేసేసుకుందాం. వేసేసుకొని మనకి దీంట్లో తగినంత సాల్ట్ వేసుకుందామండి. చూసారు కదా, మన గోధుమ పిండికి తగినంత సాల్ట్ కొంచెం తక్కువగానే వేసుకోండి. మనకి మ్యాంగో స్వీట్నెస్ తెలియాలి కదా, మరీ ఎక్కువ వేయద్దు. దీంట్లో ఇదిగోండి ఒక 2 స్పూన్లు, చిన్న స్పూన్ అండి ఇది, 2 స్పూన్లు నెయ్యి అయితే వేసుకుంటున్నానండి నేను. నెయ్యి వేసేసుకొని మనం బాగా పిండిని కలుపుకోవాలండి. నెయ్యి బాగా పట్టేంత వరకు బాగా కలుపుకొని, పిండిలో మనం నెయ్యి వేసుకున్నామంటే చాలా స్మూత్గా వస్తుందండి మనకి ఇది చపాతీ అనేది. అప్పుడు మనకి బొబ్బట్లు అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా ఒకసారి కలిపేసుకొని మనం కొద్దిగా వాటర్ పోసుకుంటూ, చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా ఉండాలండి. చపాతీ పిండి గట్టిగా ఉంటుంది కదా, అలా కాకుండా మన ఈ బొబ్బట్టుకి సాఫ్ట్గా ఉండాలి. చూపిస్తాను నేను ఎలా కలపాలనేది మీకు. మొత్తం కలిపిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి, ఇలా బాగా చూసారా ఎంత స్మూత్గా ఉందో. ఇలాగా మనకి బాగా స్మూత్గా ఉండాలండి. దీనికి బొబ్బట్టుకి మాత్రం చపాతీ పిండిలా ఉండకూడదు. ఇప్పుడు బాగా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు మనం నూనె వేసుకుంటున్నానండి నేను. మీకు నెయ్యి ఇష్టమైతే నెయ్యి అయినా వేసుకోండి. ఒక 2 స్పూన్స్ వేసుకొని మనకి బాగా ఇలాగా ఒకసారి బాగా కలిపేసుకొని, మనకి పిండి ఆరకుండా ఉంటుందండి. ఇలా ఆయిల్ వేసేసి పెట్టేసామంటే మనకి పిండి ఆరకుండా ఉంటుంది. ఇలా చేసేసి మనం పక్కన పెట్టేసుకుందామండి. ఒక ప్లేట్ ఇట్లా బౌల్ కానీ ప్లేట్ కానీ పెట్టేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకుందాం. మనకి పిండి బాగా నానుతుంది. ఈ లోపల నేను మ్యాంగో, పచ్చి కొబ్బరి మెత్తగా పేస్ట్ చేసి పెట్టేసుకుంటానండి. సరేనండి. స్టవ్ అంటించేసి ఒక బాండె అయితే పెట్టేసుకున్నానండి. మనకి పిండి నానే లోపల మనం స్టఫింగ్ పెట్టుకోవాలి కదా మ్యాంగోతో, అదైతే తయారు చేసేసుకుందాం. ఇదిగండి, నెయ్యి వేస్తున్నానండి నేను. 1 స్పూను, 2 స్పూన్లు నెయ్యి అయితే వేసాను. కొంచెం హీట్ అవనిద్దామండి. ఇంకా మన ఛానల్లో మంచి స్వీట్స్, హాట్స్ అన్నీ ఉన్నాయండి. మన ఛానల్లో ఎవరైనా చూడాలనుకుంటే చూసి మీకు కానీ నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోవాకండి. ఇదిగోండి, నెయ్యి కాగింది కదా, ఇప్పుడు మనం కొబ్బరి పట్టు పెట్టుకున్నానండి. వాటరే వేయలేదు నేను. మనం ఈ పచ్చి కొబ్బరి ప్లేస్లో మీరు ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చండి. ఎండు కొబ్బరి తీసుకున్నారంటే ఇంకా బాగా డ్రైగా ఉంటుంది కాబట్టి బాగుంటుంది. నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను ఇంట్లో ఉండిందని. ఇది కొంచెం వేయించుకోవాలండి. మనం దీంట్లో పచ్చి కొబ్బరి బాగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఎందుకంటే కొబ్బరి మాడిపోతుంది కదా. ఈ నేతిలో మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలండి. పచ్చి వాసన పోయి కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి పచ్చి కొబ్బరిని. వేయించిన తర్వాత మీకు చూపిస్తానండి. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మీకు. కలర్ చేంజ్ అయింది చూడండి, ఎంత పొడి పొడిగా పడుతుందో. ఇలాగా మనకి కొబ్బరి అనేది వేగాలండి.
మనకి ఎండు కొబ్బరి వేయించుకుంటే ఇంత టైం అయితే పట్టదు. మనకి ఎండు కొబ్బరి వేసుకుంటే పచ్చి కొబ్బరి కాబట్టి ఈ టైం అయితే పట్టిందండి. మనకి ఒక 5 నిమిషాలు పట్టింది. ఇప్పుడు మనం ఇదిగోండి మ్యాంగో పేస్ట్ చేసి పెట్టేసుకున్నాను. ఇదైతే వేసేస్తున్నానండి. దీంట్లో వేసేసి మనం బాగా కలిపేసుకోవాలండి. ఈ కొబ్బరిలో మ్యాంగో అయితే ఇదంతా సిమ్లోనే పెట్టి చేసుకోండి. కొబ్బరిలో బాగా కలిసిపోవాలి మనం వేసిన మ్యాంగో. చూడండి న్యాచురల్ కలర్ మ్యాంగో, ఏ కలర్ వేయకుండా ఎంత బాగుందో చూసారు కదా. ఇప్పుడే దీంట్లో షుగర్ వేసేసుకుందామండి, అది కూడా కరిగిపోతుంది. చక్కెర వేస్తున్నాను చూడండి. మా మ్యాంగో కొంచెం స్వీట్గానే ఉందండి, అందుకని ఒక 3 స్పూన్లు అయితే వేస్తున్నానండి. ఎక్కువ వేయట్లేదు, 3 స్పూన్లు అయితే మనకి సరిపోతుంది. తీపి మనకి పచ్చి కొబ్బరి కూడా ఒకరు తీపే ఉంటుంది కదా, మామిడికాయ కూడా తీయగానే ఉందండి. అందుకని ఇప్పుడే వేసేసుకోండి చక్కెర. మనకి కరిగి మళ్ళీ గడ్డి దగ్గర పడాలండి ఇది, అందుకని ఇప్పుడే వేసేసుకోండి. మళ్ళీ వేసుకున్నామంటే మళ్ళీ పలసన అయిపోతుంది. ఈ ప్లేస్లో మీరు బెల్లమైనా వాడుకోవచ్చు అండి, చక్కెర వద్దనుకుంటే బెల్లమైనా వేసుకొని దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవచ్చు. బాగా ఇది కుక్ చేసి చూపిస్తానండి మీకు. చూడండి మనకి అలా దగ్గర పడుతుందో చూసారా, ఇలాగా. దీని తర్వాత ఇప్పుడు 1 స్పూను నెయ్యి వేసుకుందామండి. మనకు బొబ్బట్లు అంటే నెయ్యి ఎంత ఉంటే అంత బాగుంటుందండి టేస్ట్. 1 స్పూన్ వేసాను, మళ్ళీ 1 స్పూన్ వేసేసి మళ్ళీ కలుపుకోవాలండి. చూసాం కదా ఎలా దగ్గర పడిపోయిందో. ఇప్పుడు మనం యాలకుల పొడి వేసుకుందామండి, టేస్ట్ బాగుంటుంది యాలకుల పొడి వేస్తే. ఇప్పుడు మనం వేసేసి బాగా దీన్ని కలిపేసుకోవాలండి. కలిపేసుకొని చూసారు కదా ఎలా దగ్గర పడిపోయిందో. మనం ఉండలు చేసుకునేదానికి వీలుగా వచ్చేసింది కదా, చూడండి ఎలా వచ్చేసిందో. ఇలా వచ్చిన తర్వాత మనం ఇప్పుడు యాలక్కలు పొడి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుతున్నాం కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇది చల్లారిన తర్వాత మనం ఉండలు చేసుకోవాలి. సరేనండి, ఇది కూడా పక్కన పెట్టేసుకొని మనకి పిండి నానే లోపల పూర్తిగా ఇది కూడా చల్లారిపోతుంది. సరేనండి, పక్కన పెట్టేసుకుందాం. చూడండి మనకి బాగా చల్లారిపోయిందండి, చూసారు కదా. ఇప్పుడు మనకి బొబ్బట్లో పెట్టుకునే స్టఫ్ లాగా మనం ఎంతంత ముద్దలు కావాలో అలా చూసుకొని పెట్టుకోండి, రౌండ్గా చేసేసి. చూసారు కదా, ఇలా మనకి ప్లేట్లో పెట్టేసుకుందామండి. చూసారు కదా, ఇలాగ మనకి చేసుకొని మనకి స్టఫింగ్ బొబ్బట్లకి నిండా ఉంటేనే బాగుంటుందండి. అందుకని కొంచెం పెద్ద ముద్దలు తీసుకోండి. ఇలాగే అన్నీ నేను చేసి పెట్టేసుకుంటాను పక్కన. మనం రెడీగా చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, ఈజీగా మనకు బొబ్బట్లు అనేది చేసేయచ్చు. అన్నీ ఇలా చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు మనం బొబ్బట్లు ఎలా చేయాలో చూసేద్దాం. చూడండి మనకి పిండి చూసారా ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. ఒక 1/2 అవర్ పైన అయిందండి, చూసారు కదా. ఇలా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత మనం చిన్న చిన్న ముద్దలు తీసుకోవాలండి. ఇదండి ఆ మాత్రం తీసుకోవాలి, చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈ మాత్రం తీసుకొని ఇలా పెట్టేసుకోవాలండి. మనం రెడీగా ఇంతంత ముద్దలైతే మనం చేసేసుకోవాలి. మనకి స్టఫింగ్ ఎక్కువ ఉంటే బాగుంటుందండి బొబ్బట్లు, అందుకని నేను ఈ పిండి కొంచెం తక్కువ తీసుకుంటున్నాను. స్టఫింగ్ ముందరక కొంచెం చిన్నది అలా తీసుకోండి, అప్పుడే మనకి బొబ్బట్టు అనేది చాలా బాగుంటుంది. ఇలా చేసి పెట్టేసుకుందామండి. ముద్దలు చేసి పెట్టేసుకొని ఇలాంటి కవర్ ఉంటుంది కదండి, మన శారీస్కి అలా వస్తాయి కదా, అదైతే తీసుకున్నాను నేను. మీ దగ్గర ఆయిల్ కవర్ ఉన్నా తీసుకోవచ్చండి. ఇలాగా మనం కవర్కి నెయ్యి పూసేయాలి. పూసేసిన తర్వాత మనం ముద్ద చేసి పెట్టుకున్నాం కదండి గోధుమ పిండి, అదైతే ఇలా పెట్టేసుకొని ఇలాగ ముందు చేత్తో ప్రెస్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా ప్రెస్ చేసేసుకొని మనం ఇదిగండి చేసి పెట్టుకున్నాం కదా మ్యాంగోతో, అదైతే పెట్టేసుకొని ఇలా క్లోజ్ చేసేసుకోవాలండి. ఇలా మన పిండి ఎలా పడుతుందో అంతా దానికి పైదాకా తీసుకొచ్చేయాలండి. చూడండి చూపిస్తున్నాను చూడండి, మీకు స్టఫింగ్ అనేది బయటికి రాకూడదండి, అలాగా చేసేసుకోండి. ఇవ్వండి చూస్తున్నారు కదా, ఇలాగ మనకి ఎక్స్ట్రా పిండి ఏమన్నా ఉంటే తీసేసుకోండి, అప్పుడే మనకి బాగుంటుంది. ఇలా ఎక్స్ట్రా పిండి ఏమన్నా ఉంటే తీసేసుకొని ఇప్పుడు మనకి ఇలా వచ్చేసింది కదండి. ఇప్పుడు దీన్ని రిటర్న్ చేసేసేయండి. ఇలాగా రిటర్న్ చేసేసి ఇలా కొద్దిగా ప్రెస్ చేయండి. చూసారు కదా, పైనే ప్రెస్ చేయాలండి, మళ్ళీ మనకి స్టఫింగ్ అనేది బయటికి రాకూడదు. ఇప్పుడు మనం ఇలాంటిది ఒకటి తీసుకొని అదే కవర్ తీసుకొని మనం నెయ్యి పూసేసుకోవాలండి. పైన కూడా నెయ్యి పూసేసుకొని ఇలా పెట్టేసేసి అన్నామంటే ఈజీగా మనకి ప్రెస్ అయిపోతుంది. చూసారు కదా,
పైనే చాలా స్మూత్గా ఇలా ఇలా అనేసామంటే బాగా మనకు వచ్చేస్తుందండి. కనిపిస్తుందా మీకు? చూడండి ఎలా చేస్తున్నాం. ఇలాగ మనం ఏం ఎక్కువ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఇలాగా మనకి స్ప్రెడ్ అయిపోతుందండి. రండి, చూసారు కదా ఇలాగ. ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు. చూసారు కదండి ఎలా వచ్చిందో మనకి. మనం చేత్తో తట్టాల్సిన పని లేకుండా ఇలా వచ్చేసింది. కొంచెం ఇలా మందంగానే తట్టుకోండి. మరీ పలసంగా ఉండిందనుకోండి బొబ్బట్టు అనేది మనకి అంత స్మూత్గా ఉండదు. కొంచెం మందం ఉంటేనే బాగుంటుంది. సరేనండి, ఇప్పుడు దీన్ని ఎలా కాల్చుకోవాలో చూసేద్దాం. చూడండి, స్టవ్ అంటి చేసుకొని ప్యాన్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం చిన్నగా కవర్లోసి తీసి ఇలా వేసేసుకోవాలండి. వేసేసుకొని మనం బాగా కాల్చుకోవాలి. ఒక సైడ్ కాలిన తర్వాత మళ్ళీ ఇలా తిప్పుకోవాలండి. మనం కాలిన తర్వాత నెయ్యి వేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. ముందుగా వేసేయొద్దండి. ఇప్పుడు మనం నెయ్యి వేసుకుందాం. ఈ పక్క తరగేసుకున్నాం కదా, ఈ పక్క నెయ్యి వేసుకొని కాల్చుకుంటే బాగుంటుందండి. మీ దగ్గర నెయ్యి లేకపోతే ఆయిల్తో అయినా కాల్చుకోవచ్చు, ఏం పర్వాలేదు. నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇలాగా అటు ఇటు మనం నెయ్యి వేసేసుకొని కాల్చేసుకోవడమేనండి. మీడియం టూలో పెట్టుకొని కాల్చుకోండి. ఎందుకంటే మళ్ళీ మ్యాంగో కదా, మనకి మాడిపోయిందంటే టేస్ట్ మారిపోతుందండి, మాడాల్సిన వచ్చేస్తుంది. అందుకని మనం మీడియం టు సిమ్లో పెట్టుకొని ఇలా కాల్చుకోవాలి. రెండు పక్కల కాల్చేసుకున్నానండి. చూసారా ఎలా ఉందో బొబ్బట్టు? ఇట్లాగా కాల్చుకోవాలండి. మాడనీయకుండా జాగ్రత్తగా కాల్చుకోవాలి. తీసి ఒక పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకోటి వేసేసుకుందాం. ఇలాగే అన్నీ చేసేసుకోవాలండి. మనం ఎన్ని చేసుకున్నామో అన్నీ ఈజీగానే మనకు వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలాగే నేను అన్నీ కాల్చి మీకు చూపిస్తానండి. ఫైనల్గా మనకు అన్నీ రెడీ అయిపోయినాయండి. చూసారు కదా, నేను మొత్తం కాల్చేసుకున్నాను. చూపిస్తున్నాను చూడండి దగ్గర మీకు. చూసారా ఎలా ఉన్నాయో బొబ్బట్లు? సూపర్గా ఉన్నాయి కదండి మ్యాంగో బొబ్బట్లు. మీకు తుంచి కూడా చూపిస్తాను నేను, సరేనండి? చూడండి మీకు ఎలా చూపిస్తున్నాను నేను. ఇదిగండి మనకి ఎంత సాఫ్ట్గా ఉన్నాయి చూసారా? మనకి ఈజీగా మోల్డ్ అయిపోతాయి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఇప్పుడు మీకు తుంచి కూడా చూపిస్తాను చూడండి. ఎంత స్మూత్గా ఉంటాయంటే అంత స్మూత్గా ఉంటాయండి. ఇలాంటి చూడండి కాలిపోతున్నాయండి. చూసారా ఎలా ఉందో? అంత మెత్తగా ఉంటుందండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మన మ్యాంగో అదే బొబ్బట్టు అండి, సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. నేను చెప్పినట్టు చేసుకోండి, చాలా బాగుంటుంది. చూసారు కదండి, వాటి వీడియో అయితే ఇదేనండి. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.